బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మన సోదరుల ఉద్యమ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర కుల పెద్ద, రాష్ట్ర నాయకుడు వెంకటాచారి గారికి, అదేవిధంగా వేదిక మీద అనేక మంది కుల పెద్దలు వచ్చారు. కులాన్ని ఒక కొత్త ఒరవడిలోనికి తీసుకుపోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే మన కులంగా కాకుండా ఉద్యమ పంతా తీసుకొని ఉపాధి, ఉద్యోగము, బతుకుదెరువు కోసం మా యొక్క చదువు, ఉద్యోగం కోసం మన యొక్క ఉద్యమ రూపకంగా తీసుకొస్తున్నందుకు రాష్ట్ర నాయకులను నేను పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా సంఘాలు మీరు చూస్తున్నారు, ఏ కుల సంఘాలు కూడా ఉద్యమాల్లోనికి రాలేదు ఈ మధ్య. కానీ ఒక్క విశ్వ బ్రహ్మణ సంఘమే వెంటనే నిజాం కాలేజీలో పెట్టారు, ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టారు, మళ్ళీ ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు పేపర్ తిప్పితే అక్కడక్కడ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మీ అందరినీ ఈ ఉద్యమ స్ఫూర్తితో కంటిన్యూ చేయాలి. మన ఉద్యమం విశ్వ బ్రహ్మణ ఉద్యమం ఎట్లా రావాలి కొన్ని రోజులైనాక అంటే రాజస్థాన్ లో గుజ్జాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారో ఆ విధంగా రావాలని చెప్పి. ఎందుకు ఆ మాట చెప్తుందంటే విశ్వబ్రహ్మణ కులం అంటే దమ్మున కులం, దర్జా ఉన్న కులం, ధైర్య సాహసాలు ఉన్న కులం, గుండె బలం ఉండేటువంటి కులం. కాబట్టి ఈ మన కులము ఇతర కులాలకు మార్గదర్శనం కావాలని చెప్పి మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. ఈ కుల పెద్దలందరూ 100 కోట్లు అడిగారు. 100 కోట్లు కాదు, 500 కోట్లు అడగాలి. ప్రతి కుటుంబానికి జ్యువెలరీ షాప్ పెట్టుకోవడానికి, కార్పెంటరీ షాప్ పెట్టుకోవడానికి, వడ్ల పని షాప్ పెట్టుకోవడానికి, ఇంకా కంచెరి షాపు, స్టీల్ సామాన్ షాప్ పెట్టుకోవడానికి, కుల వృత్తులు అన్ని పోయినాయి కాబట్టి ప్రత్యామ్నాయంగా పెద్ద షాపులు పెట్టుకోవడానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల నుంచి 50 లక్షల రుణం ఇవ్వాలి, 50% సబ్సిడీ ఇవ్వాలి. మీరైతే కోట్లు తింటున్నారు, దేశాన్ని కొల్లగొట్టారు. ఏ మంత్రిని పట్టుకున్న 100 కోట్లే, ఏ ఆఫీసర్ని పట్టుకున్న 1000 కోట్లే, ఏ నాయకుడిని పట్టుకున్న 1000 కోట్లే. జేబులు తీస్తే పైసలు, పోలీసులు పోతే పైసలు, అన్ని ఎక్కడ చూసిన నాయకులందరూ కూడా రాష్ట్ర ఖజానాను లూటీ చేసి జలయజ్ఞం పేరు మీద, కాంట్రాక్టుల పేరు మీద మొత్తం ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసుకుంటూ విశ్వ బ్రహ్మాండకు 90 లక్షల మంది జనాభా కలిగినటువంటి విశ్వ బ్రహ్మాండకు ఒక 500 కోట్లు ఇవ్వడానికి, అది మేమేమడుగుతున్నాం, ఫ్రీ అడుగుతలేం, సబ్సిడీతో కలిగిన రుణాలు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వడానికి మీకేమి మీ ఇళ్లకి వెళ్ళిస్తుందా? మా కులం వాళ్ళు డెవలప్ అయితే, ఆర్థికంగా బాగుపడితే రేపు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. దమ్మున కులం కాబట్టి చీఫ్ మినిస్టర్ కి సవాల్ చేస్తుంది. తెలుగున్నోళ్ళు ఉన్నారు, దర్జా ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పి ఈ కులాన్ని తొక్కాలనేటువంటి కుట్రతోటి ఈ ప్రభుత్వం ఈ విధంగా తొక్కి పెడుతుంది అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా. పౌరుషం గల జాతి, పౌరుషం గల జాతి మనది, పౌరుషం గల కులం. పట్టు వదలకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం యొక్క మెడలంచి మన జాతికి జరిగినటువంటి అన్యాయానికి మనం తప్పనిసరిగా బడ్జెట్ తీసుకొని మా కులాన్ని అభివృద్ధికి తీసుకురావడానికి మీరందరూ కంకణబద్ధులై ముందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. రాజస్థాన్ లో గుజ్జాలు బీసీ లిస్ట్ కలుపుమని వాళ్ళు ఉద్యమం చేసి అక్కడ రహదారులను స్తంభింపజేశారు. నాయకుల ఇళ్లకి వెళ్ళనియలేదు, బయట తిరగనియలేదు. ఆ విధంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తే ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి దగ్గర దాకా గుజ్జాల రోడ్డు మీదకి వచ్చి కూర్చొని చర్చలు జరిపారు. అదే విధంగా అంతకంటే దమ్మున, గుజ్జాల కంటే దమ్మున కులం, అన్నిటికి మించి పౌరుషం ఉన్న కులం, దీనికి మించిన తెలివితేటలు ఉన్న కులం, దానికి తోడుగా ఐకమత్యం ఉన్న కులం. కాబట్టి ఉద్యమ స్పందను ఇంకా స్పీడ్ గా పెంచి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అన్ని రంగాల్లో మనకు రావాల్సిన వాటా కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం వారికి ఆపద పడ్డ ఓ జ్యువెలరీ షాప్ మీద, ఒక మన బంగారం షాప్ లా, లేదా ఒట్ల కార్పెంటరీ షాప్ లా, లేదా ఏదన్నా మన కుల సోదరులకు అన్యాయం జరిగితే 100 మంది విశ్వబ్రహ్మణులు అక్కడ నిలబడాలి. ఎవరిని తిట్టుడొద్దు, కొట్టుడొద్దు, అందరు మిమ్మల్ని చూసి భయపడతారు. ఇంకో సందర్భం, ఓట్లేసే సందర్భంలో మన కులం నుంచి ఎవడని నిలబడ్డా, మన కులం నుంచి నిలబడకపోతే బీసీ కులం నుంచి ఎవడని నిలబడ్డా, అది ఆ కులాలకే ఓట్లేస్తే అప్పుడు అన్ని కులాలు భయపడి, అన్ని పార్టీలు భయపడి మన కులాలకు రాజకీయంగా టికెట్లు ఇస్తారు. కాబట్టి ఇంకా పార్టీల మొదలుపడి జెండాలు ఉన్నాయి పార్టీలకు, కానీ సిద్ధాంతం లేదు, ఎజెండాలు లేనటువంటి పార్టీలు, సిద్ధాంత బలం లేనటువంటి పార్టీలకు మనం
మోసపోయినాం. ఈ రోజు మనం వీళ్ళ యొక్క నిజ రూపాన్ని తెలుసుకున్నాం. కాబట్టి సోదరులారా, మనం పోరాడకపోతే మన బ్రతుకు బాగుపడది. మనం పోరాడకపోతే విశ్వబ్రహ్మణుల కీర్తి ప్రతిష్టలు పైకి రావు. రాజకీయంగా అభివృద్ధి చెందలేము, ఆర్థికంగా అభివృద్ధి చెందలేము, విద్యా ఉద్యోగాలలో మన వాట రాదు. కాబట్టి తెగించి పోరాడితేనే మనం ముందుకు పోతాం. తెగించకపోతే భావదాక్ష్యం కింద బానిస బతుకులు బతికి స్థిరానికైపోతాం. మరి దీనికి మీకు కావాల్సిందల్లా నాయకత్వ ప్రతిభ, పటుత్వము, సంకల్ప బలము మనం అందరం కూడా ఎవరికి వారు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనుకుంటున్నట్టు నాయకత్వం నాకుందా, మనోలేకే ఉంది, బీసీ సంఘంలోకి ఉన్నది, వేరే పెద్ద కులపల్లోకి ఉన్నది అని మీరు అందరూ అనుకుంటున్నారు. కాదని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా. ఒక కోడి గుడ్లు పెట్టిన తర్వాత కోడి గుడ్ల మీద పొదిగేస్తారు. అంటే గుడ్లు పెట్టినప్పుడే అది వీక్ అవుతుంది. గుడ్డ మీద 21 రోజులు నీళ్లు లేకుండా, తిండి లేకుండా పొదుగుతారు. అంటే చాలా బలహీనంగా అయిపోతుంది అది కోడి. కానీ ఆ కోడి పిల్లను దేగ ఎత్తుకపోవడానికి వస్తే దేగను తనలోని సర్వశక్తులను, మానసిక బలాన్ని కూడగట్టుకొని పులి లాంటి దేగను ఎదుర్కొని ఓడించి పంపిస్తారు పిల్లలను రక్షించుకోవడానికి. మన బ్రతుకులు చిత్రమైపోయినాయి. మన విశ్వబ్రహ్మలకు ఈ ప్రభుత్వాలు అన్యాయం చేయవద్దలు పెడుతుంది, ఈ సమాజం అన్యాయం చేయగలుగుతుంది. అందుకే సంకల్ప బలాన్ని పెట్టుకొని సర్వశక్తులు కూడగట్టుకొని కులాన్ని ముందుకు నడిపించడానికి, విశ్వబ్రహ్మణ కులం అంటే ఏంటిదో చూపించడానికి మీరందరూ నడుగట్టాలని, కంకణ బద్దులు కావాలని, విశ్వబ్రహ్మణ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని, అట్లాంటి శక్తిని, సంకల్ప బలాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని, మీరు మీ కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.